ఈరోజు సంపాదించుకున్నా చెప్పేది అక్కడ దుర్పాటు చేసి ఏదో చేసి అక్కడ మొత్తం బాగా అరెస్ట్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి సీఎం జితేంద్ర రెడ్డి కావచ్చు నన్ను కాన్స్టల్ ఏదైతే పిటిషన్ ఆ పిటిషన్ న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తి అంత పిటిషన్ అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి వచ్చే మా నుంచి వచ్చే ప్రభుత్వానికి మీరు రిక్వెస్ట్ చేయాలని చెప్పేది ఒక 4,30,000 ఎక్స్గ్రేషన్ పెడుతున్నాం. దంత కుటుంబం ఈరోజు ఆత్మపరంగా ఈరోజు వివక్ష పరంగా ఈరోజు ఆత్మహత్య దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నుంచి కూడా ఈ అంశాన్ని తీసుకోవాలని మేము కోరుతున్నాం. దానితో అమ్మాయి కూడా ఏదో జాబ్ అంటే ఏదో ఫార్మల్ గా జాబ్ చదువుతున్న అమ్మాయి కొద్దిగా గ్రూప్ వల్ల అటువంటి జాబ్ చిన్న పిల్లలు సార్ ముగ్గురు చాలా మోసం చూస్తాను. మీరు వచ్చారు పరిస్థితులు మేము అలాగే సార్ ముఖ్యంగా సార్ ఆ సీఎం జితేంద్ర రెడ్డి గారు నల్లు కాసు సార్ ఈరోజు పోలీస్ శాఖ శాంతిపదం మీదేమో ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. ఈరోజు అటువంటి ఫ్రెండ్లీ పోలీస్ పరిస్థితుల్లో ఒక ఎస్సీ ఒక ఈ కింది స్థాయి నుంచి ఎస్సీ అంటే 30 సంవత్సరాలు ఎస్ఐ అంటే నాకు తెలిసి 10 సంవత్సరాలు ఏ స్థాయి మాత్రం మీకు తెలిసి ఉంటుంది సార్. ఆ స్థాయిని మొత్తం ఏదో కుటుంబం కోల్పోయింది, ఆ వ్యక్తిని కోల్పోయింది, ఈ ఊరు కోల్పోయింది, మా సమాజం కోల్పోయింది, ఒక నమ్మకం పోయింది సార్. ఆ నమ్మకాన్ని ఎవరు తిరిగి ఇవ్వలేరు. కానీ ఆ నమ్మకం తిరిగి ఇచ్చే ప్రయత్నం ధైర్యం బాగుండా అంటే రేపు కుటుంబం న్యాయం జరుగుతూ మాత్రమే సాధ్యమైంది సార్. నాకు దయచేసి సంబంధించిన విషయంలో ఈ రోజు కూడా వచ్చిన చాలా సంతోషం. కానీ ఆ కుటుంబానికి పూర్తి అట్రాసిటీ కేసు అంటే మాకు తెలుసు అంటే జనరల్ మళ్ళీ ఎంక్వైరీస్ కూడా అది ఫాల్ట్ అని కూడా తీసేసే అవకాశం ఉంటుంది. అది దయచేసి మాకు అటువంటి అపోహలు ఉన్నాయి సార్. మాకు స్పష్టంగా అన్ని క్లియర్ ఉన్నప్పుడే మాకు న్యాయం జరగట్లేదు. ఇటువంటి పరిస్థితులకి మరి ఇప్పుడు ఏదో ఈ మూడులో మీరు ఏదో చెప్పొచ్చు సార్. మిమ్మల్ని తప్పని కాదు పరిస్థితులు అయితే సార్ మీరు అడుగుట్లో తప్పేం లేదు. అన్నీ కూడా జెన్యూన్ రీజన్స్ సజెషన్స్. నేను కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా కేసు ప్రాపర్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఉంటుంది సార్. డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా కాదు, డిఫరెంట్ ఆఫీసర్ ఒక ఇండిపెండెంట్ ఆఫీసర్ మంచి ఆఫీసర్ సెలెక్ట్ చేసి దే విల్ డూ దేర్ ఇన్వెస్టిగేషన్. అది నడుస్తుంది. అండ్ మీరు ఏదైతే కంపెన్సేషన్ రిలేటెడ్ అన్నారో డెఫినెట్లీ అది వీళ్ళు ఒక కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయినాక దాని మీదే ఉంటుంది సార్. సర్టిఫికేట్లు ఏవైతే లైక్ వాళ్ళ మిస్సెస్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని డెఫినెట్లీ అది చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏదైతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయో 100% చేసే బాధ్యత మాది. మా సైడ్ నుంచి కూడా మా పోలీస్ సంఘం అధ్యక్షులు ఉన్నారు, డెఫినెట్లీ ఫాలో అప్ చేస్తాం. శిక్ష ఇంకెవరికైనా పడచ్చు కదా సార్. అరెస్ట్మెంట్ మీకు అది తెలుసు విషయం. అది ఖచ్చితంగా వీళ్ళ